చేస్తున్నాడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఏమేమో మాట్లాడాడట. ఈ భాష ఇది దేనికి నిదర్శనం? ఆ మాటలు దమ్ముంటే ధైర్యం ఉంటే మేము చెప్పిన వాటి మీద తప్పని ఒప్పించే ప్రయత్నం చేయండి, లేకుంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. మేము చెప్పింది ఏది తప్పు కాదే, అందుకే ఈ ఆక్రోశమా? నేనెన్నడూ మీ పార్టీని చీలుస్తానని నేను ఎక్కడ మాట్లాడలేదే, ఎవరితో మాట్లాడలేదే, ఎవరితో మాట్లాడినట్టుగా మీరు ఊహించి భయపడి దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే మీ మనసు లోపట ఈ భయం బాగా ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతున్నారు. ఏం మాటలు అవి? నేను ఆ మాటలు మాట్లాడలేనా? నా చదువు సంస్కారం అడ్డొస్తున్నది, నా రాజకీయ అనుభవం మంచిది కాదని చెప్తున్నది. పిల్లి మొగ్గలు వేసే మీరు ఏమనాలి మరి? నన్ను మాట్లాడతారా? నేను బ్రోకర్నా? నేను మీ పార్టీని ఛేదిస్తున్నానా? ఇంకేదో అన్నాడేంటి? పారిపో, కాలిపోతానా? ఇది ఏమంటారు, అదేదో అంటారు కదా, ఉట్టికెక్కలేనమ్మా ఇంకేదో శాపనార్థాలు పెట్టిందని. వాస్తవాలను జీర్ణించుకోలేక, ఆ వాస్తవాలకు సరి అయిన పద్ధతిలో సమాధానాలు చెప్పలేక ఆక్రోశం, కోపం ఎప్పుడొస్తుంది? లాజిక్ తప్పినప్పుడు, హేతుబద్ధత లేనప్పుడు, హేతువాదం లేకుండా ఉన్నప్పుడు. తాత్కాలిక ఉద్రేకాలకు ఎవరు లోనవుతారు? రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని నాకున్న పరిజ్ఞానంలో క్షుణ్ణంగా పరిశీలించి నాకున్న పరిశోధన నాకు తెలిసింది. నాకు కొన్ని అంశాలు గుర్తించాను. నేనేమి నిన్న మొన్న పత్రికల్లో వాటిలో జ్యోతిష్కాలు లేకపోతే ప్రిడిక్షన్స్ వస్తూ ఉంటే వాటన్నిటిని చూసి బాధ వేసింది నాకు. అందుకని మీకు ఒక విషయం చెప్దామని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికలు 2014 జరిగిన ఎన్నికల్లో రేపు 16వ తారీఖు భవిష్యత్తు తేలిపోతా ఉంది. రేపు 16వ తారీఖు ఏమవుతుందంటే నేను అనుకోవడం, వెనక ఒక సామెత ఉంది, కోర్టులో కేసు గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడట, ఓడిపోయిన వాడు కోర్టులోనే ఏడుస్తాడట. అటనే ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో గెలిచిన అభ్యర్థులు ఇంటికెళ్ళి ఏడుస్తారు, ఓడిపోయిన వాళ్ళు ఆ కౌంటింగ్ సెంటర్లోనే ఏడుస్తారు. అంతకంటే నాకేం కనపట్లేదు. విచ్చలవిడితనం, డబ్బు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పనులు, ఇవన్నీ చాలా బాధాకరంగా జరిగాయి. ఆ డబ్బు పంపిణీలో కూడా మరి ఆ ఉన్మాదం, అసలు అవి తెలుసుకుంటేనే అసలు ఇది సాధ్యమా, ఇలా జరుగుతాయా ఎన్నికలనే పరిస్థితి సృష్టించారన్నమాట. అందువల్ల ఈ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ చట్టాలు వచ్చాయి. వీళ్ళు చాలా మంది దోచుకుందామనో లేకపోతే డబ్బు బాగా ఖర్చు పెట్టాం కదా ఇత్యాది పంటలన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టానికి గురైన సంగతి మనం చూసాం. ఇటు తెలంగాణలోనూ మరి ముఖ్యంగా సాధారణంగా ఖరీఫ్లోనే రైతాంగానికి ఎక్కువ నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే పంట చేతికి అందే సమయంలో వర్షాలు రావటం కానీ, లేకపోతే తుఫాను రావటం వల్ల కానీ, వరదలు రావటం వల్ల కానీ, ఇత్యాది కారణాల వల్ల ఖరీఫ్లో సాధారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. రైతు ఎప్పుడూ కూడా రబీలో ఖచ్చితంగా తను పండించేటువంటి పంట చేతికి వస్తుందనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఉంటాడు. తను ఖర్చు పెట్టినటువంటి సొమ్ము ఖచ్చితంగా రబీలో దాన్ని తిరిగి పొందగలదు అనేటువంటి ఒక ఆశతో జీవించేటువంటి రైతాంగానికి ఇది నిరాశ మిగిలించిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నేను ఈరోజు గవర్నర్ గారికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఈ నష్టాన్ని మరి రైతాంగానికి కాస్త ఉపశమనం కలిగించేటువంటి విధంగా అటు పొలాల్లో అదేవిధంగా కళ్ళాల్లో ఉన్నటువంటి పంట కానీ మార్కెట్ యార్డులకి వెళ్లి అక్కడ జగన్ అని చెప్పని అపర జ్యోతిష్యుడు లెక్క మాట్లాడటం చూసినట్టయితే, సరే జ్యోతిష్యానికి సంబంధించిన అంశం పక్కకు పెట్టినట్టయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అడగదలుచుకున్నాం. కేసీఆర్ గారు దోపిడి దొంగలకు మద్దతుదారుగా వత్తాసు పలికేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాము. అదే వేదిక నుంచి నిన్న కేసీఆర్ గారు ఏ వేదిక మీదనైతే కూర్చున్నారో అదే వేదిక నుండి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా గత 4-5 సంవత్సరాలుగా తెలంగాణను భూదోపిడికి, భూదందాలకు, అవినీతికి ప్రయోగశాలగా మార్చినటువంటి ఒక ఘనపాటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని విమర్శించినటువంటి ఒక నాయకత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, నేను సర్వేలు చేయించిన నాకు కూడా తెలిసిపోయింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పని చెప్పటంలో అంతర్యం ఏంటి అని చెప్పి హలో హలో ఆయనకి ఫోన్ మాట్లాడు. హలో why this person is not alone, sir? Green light is show his cards, and I'll stop on his thoughts. ఇది వైజాగ్, హుబ్లీ, బెంగళూరు, చెన్నై, గౌహటి అండ్ మెనీ అదర్ సిటీస్ లో అక్రాస్ ద కంట్రీ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ యాక్చువల్ రోబోటిక్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం ఫస్ట్ టైం జరుగుతుంది ఇది. అంతేకాకుండా ఇందులోని పిల్లలకి ఏదైతే వాళ్ళు ఇప్పటిదాకా థియరిటికల్ గా క్లాస్ రూమ్స్ లో నేర్చుకుంటున్నారో అది ప్రాక్టికల్ గా ఇక్కడ చేయడానికి వీలు అవడం కోసం ఈ పర్టికులర్ కోర్సెస్ పెట్టడం జరిగింది వాళ్ళకి. వాళ్ళు మొన్నటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఆకర్షణ శక్తి అనేది బుక్స్ లో ఎప్పుడు చదవలేదు, వాళ్ళు చేయలేదు ఎప్పుడు కూడా. బట్ హియర్ ఇన్ రోబోటిక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రాక్టికల్ గా ప్రతి సైన్స్ ని ఎక్స్పెరిమెంట్ గా వాళ్ళు ట్రై చేస్తారు యాక్చువల్ గా రోబోటిక్స్ లో. దట్ ఈస్ వాట్ ఈస్ రోబోటిక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ మనకి రేపు, ఎల్లుండి, సాటర్డే అండ్ సండే మార్నింగ్ 10 నుంచి 1 o'clock దాకా అది 2 days ప్రోగ్రామ్. అది సర్టిఫైడ్ నేషనల్ లెవెల్ వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా. పిల్లలకి ఏంటంటే టోటల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ పెద్దవాళ్ళకి ఇట్ ఇస్ టోటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇద్దరికి ఉంటుంది టోటల్ ఇదంతా కూడా. ప్రాణాలతో చెలగట్టవాడ కాళేశ్వరి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగట్టవాడ కాళేశ్వరి, కాళేశ్వరి, కాళేశ్వరి. నా పేరు ఉదయ్ అండి. నేను నిన్న రాత్రి కాళేశ్వరి ట్రావెల్స్ లో రాత్రి 9 గంటలు ఉన్న బస్సు నేను ఎక్కాను. నాతో పాటు చాలా మంది ఎక్కారు. అయితే అనకాపల్లి దాటేసరికి 10:50 అయ్యింది. అనకాపల్లి కాసింకోట తాగేసరికి అక్కడ ఒక గర్భిణీ స్త్రీ తనకి యూరినల్ పాస్ చేసుకుందాం అని చెప్పి బస్ దిగింది. బస్ దిగడంతో వెనక్కి వెళ్లి యూరిన్ పాస్ చేసిన ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయి, కింద వాటర్ కారుతుంది. ఆవిడ వచ్చి చెప్పింది డ్రైవర్కి వెళ్ళకంటే డ్రైవర్ పక్కకు ఆపి ఇంజిన్ తీసి చూస్తే ఆ ఫ్యాన్ బెల్ట్ అనేవి ఏమున్నాయి అవి కట్ అయిపోయి ఉన్నాయి. అదే ఫ్యాన్ కట్ అయిపోయిన దాంతో ఒక 5 కిలోమీటర్లు కానీ మీరు ప్రయాణించినట్టయితే బస్సు కాలిపోతుందని డ్రైవర్ తనే చెప్పాడు. దాని తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. నిన్న నైట్ 11 నుంచి వైజాగ్ నుంచి 45 కిలోమీటర్ దూరం ఒక బస్ పంపించో ఒక సహాయం చేసి ఎటువంటి ఏమీ లేదు. ఉదయం ఇప్పుడు అవుతుంది 9 వరకు హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బస్సు వస్తే ఆ బస్సుని ఆపి అక్కడ చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చాం. ఇప్పటికి వచ్చినప్పటికీ షాపులన్నీ మూసున్నాయి. అంటే మా భద్రత లేదు.
1200 చొప్పున టికెట్లు తీసుకున్నారు. ఎటువంటి రెస్పాన్స్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. గ్రానైట్ మార్బుల్ కళాశాల కూల్ రేట్లు పెంచాలని గత 2 నెలలు పెట్టి మేము పోరాటం చేస్తున్నాం. సమ్మె జరిగి 25 రోజులు అవుతుంది. ఈ రోజు కూడా యజమానులు దిగి రాలేదు. సమ్మె చేస్తుండే సందర్భంలో అనేకమైన డీసీఎల్ గారి దగ్గర కూడా ఏసీఎల్ గారి దగ్గర మాట్లాడడం అని జరిగింది. అక్కడ నిర్ణయం చేయడం జరిగింది. కూల్ రేట్లు పెంచాలని ఏసీఎల్ గారు చెప్పారు. ఏసీఎల్ గారు చెప్పింది కూడా డీసీఎల్ గారు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే డీసీఎల్ గారి దగ్గర కూడా మీటింగ్ రాలేదు. కావాలని ఈ 270 కుటుంబాలు ఉన్నాయి గ్రానైట్ మార్బుల్ కళాశీలు. వాళ్ళ కుటుంబాలను రోడ్డుకి ఈడ్చింది షావుకారులే. ఈ రోజు కూడా కూల్ రేట్లు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అది కేసులలో ఎంతమంది పోయింది వీళ్ళకి మొత్తం రాయలేదు. షీట్ ఓపెన్ చేయాలి, షీట్ ఓపెన్ చేయాలి. అన్ని డైమండ్ అంటే ఇట్లా పోచి ఇట్లా అంటే తీసేసి బయట పెట్టాడు. అన్నీ వచ్చినాయి ఇంకేడున్నాయా? సార్ పేపర్ తీయడానికి అవుతుంది మీకు అన్న పేపర్ అది బయటకు ఒకసారి ఇక్కడ కంపెనీ రావట్లేదు. కూడా గోల్డ్ కదా, లాకెట్ డైమండ్, అదే లాకెట్ గోల్డ్ లేదు డైమండ్స్ రెండు కూడా కాస్ట్లీ డైమండ్. ఇంకా వర్త్ ఆఫ్ ఏం ప్యారల్స్ ఇప్పుడు కూడా తీసుకుంటారు కాదు. ఇది ముత్యాలు, డైమండ్స్. ఇదేమో పంచాలు, పల్స్ బోల్తారు సార్. ఇది గ్రీన్ చూపించండి. పత్రహారం 7 వారాలు నగలంటారు. చేయది కళ్యాణ్ డైమండ్స్. గాజులు కూడా వెనక తీసుకొని ఓకే సార్. వెయిట్ ఫర్ సమ్ క్లాస్ సరిగ్గా ఇక్కడ వచ్చింది ఏం లేదు. ఇక్కడ ఊర్లో ఉండదు 2002. వల్లపల్లి ఓలపల్లి ఎన్నాళ్ళైంది వచ్చింది నాకా హైదరాబాద్కు
అక్కడ 106 వచ్చారా? ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ కాదు. ఎవరింట్లో అండి? శ్రీ అనిల్ గగ్గర్. అనిల్ గగ్గర్ చెప్పాలా? రైట్. ఇంకానా? ఈరోజు 9 గంటలకు రహమత్ నగర్ దగ్గర ఆల్రెడీ మనకు 10 కేసుల వరకు ముద్దాయి అయిన తొండపు వరలక్ష్మి ఎలియాస్ శ్రీదేవి ఎలియాస్ సత్యవాణి ఎలియాస్ సత్యవతి అనే లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ ఆధ్వర్యంలో మరియు ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో మా టీం అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ఇప్పుడు ప్రజెంట్గా 428/014 హౌస్ వాళ్ళ ఇంట్లో పనిచేసుకుంటూ ఆల్రెడీ ఈమె పైన గతంలో కూడా 10 పైకిగా కేసులు సర్వెంట్ థెఫ్ట్ కింద షీ వాజ్ అక్యూజ్డ్. మళ్ళీ కంప్లైంట్ వచ్చినాక టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద మా టీం వర్కౌట్ చేసి చాలా వాల్యుబుల్స్ అంటే సుమారుగా 15 లక్షల డైమండ్స్, తర్వాత ముత్యాలు, పచ్చల వీటితో కూడిన నెక్లెస్లు ఆమె ఒక వారం క్రితమే జాయిన్ అయి ఇది తీయడం జరిగింది. తీసి ఈరోజు అమ్మే ప్రయత్నం చేస్తుంటే మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈమె 1986లో ఈస్ట్ గోదావరి నుండి ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. షీ వర్క్డ్ యాజ్ ఏ 96 to 2002 వరకు హోంగార్డ్గా చేసేది. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆమెను తీసేసినాక కొన్ని రోజులు ఫ్రూట్ వెండర్గా కూడా చేసింది. ఆ లొకాలిటీలో అందరికీ పరిచయం. సో బాగానే ఉంది అక్కడి వరకు. తర్వాత షీ స్టార్టెడ్ యాజ్ వర్కింగ్ యాజ్ ఎ సర్వెంట్, ఇళ్లలో పని చేసుకుంటూ షీ స్టార్టింగ్ వాళ్ళ ఎవరైతే యజమానులు ఆదమర్చిన టైంలో దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు ఆమెకు 10 వరకు కేసులు రిజిస్టర్ అయినాయి. ఇది చూసి మనం ఇక్కడి నుండి పంపించడం జరిగింది. ఆమె ఈ రీసెంట్లీ మళ్ళీ కేసు అటెండ్ కావడానికి వచ్చి వీరింట్లో ఈ అనిల్ గగ్గర్ అనే వారింట్లో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ పని మనిషిగా కుదిరి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వీక్ డేస్లో ఈ వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేసింది. సో మళ్ళీ మేమంతా మళ్ళీ వర్కౌట్ చేసిండు, మా ఇన్స్పెక్టర్ గారు వర్కౌట్ చేసి దీన్ని ఎవరై ఉంటారని చూస్తే అగైన్ ఫైండ్ అవుట్ పైన నిఘా పెట్టడం జరిగింది. ఊరికి పంపించినాం, అక్కడ కూడా లేదంటే డెఫినెట్లీ ఈమె ఉంటుందని ఈరోజు ఆమె కోసం వాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. దాన్ని ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అనిల్ గారికి ఏం కేసు పెట్టలేదు మీ దగ్గర? అనిల్ గారికి కేసు పెట్టలేదండి, మా ఇంట్లో నగలు పోయేవని ఇచ్చారు కదండి, కంప్లైంట్ ఉంది కదా, క్రైమ్ నెంబర్ 428/014. అదే ఈయన అమ్ముతుండగా పట్టుకున్నారన్నారు కదా. అదే కేసు రిజిస్టర్ అయిందండి. కేసు రిజిస్టర్ అయినాకనే సుమారు 15 లక్షలు ఉంటుంది. 15 లక్షలు 15 lakhs. ఏజెంట్లను వచ్చారండి ఇద్దరు. వచ్చి మేము ఏజెంట్లమండి, ఇది సరుకు సరిగ్గా రావట్లేదు కదా, మేము పంపిస్తాము అని చెప్పారు. శుక్రవారం వచ్చి రాసుకొని వెళ్తాము, శనివారం పంపించేస్తాము, మీరు వాళ్ళకి ఏమాత్రం డబ్బులు ఇవ్వద్దు, ఎందుకంటే మేము వచ్చి వసూలు చేసుకుంటాము అని చెప్పారు. సరే అని అక్కడ ఎదురుగా పెడతాము అందరికి కనబడేటట్టు అని చెప్పి 2 సెల్ఫ్లు చూపెట్టారు. అక్కడ పెట్టి వచ్చుకోండి. మళ్ళీ టేబుల్ మీదకి కొన్ని సామాన్లు తీసి గ్లాసులల్లో మంచిగా మనుషులకు కనబడేటట్టు చాక్లెట్లు బిస్కెట్లు పెడదామని కొన్ని డబ్బాలు పక్కకు పెట్టిండ్రు వాళ్ళు తీసి మా షాప్లో. అయితే మీకు గిఫ్ట్ ఉంగరం వస్తుందండి అని చెప్పి ఫస్ట్ ఉంగరం తీసుకున్నారు, ఫోటో అంటే గీసుకున్నారు పేపర్ మీద. తర్వాత ఇచ్చేసాడు ఉంగరం ఇచ్చి మా వాళ్ళు వస్తున్నారండి ఇన్స్పెక్షన్కు, మీకు చైన్ అట్లా గిఫ్ట్ ఇస్తారు, మీరు చూపెట్టంటే నేను ఇవ్వను అని చెప్పాను గొలుసు. మళ్ళీ ఏమైందో నాకు కూడా తెలియదు, తీసి ఇచ్చాను. ఇస్తే ఆ పేపర్ మీద ఇట్లా పెట్టాడు వాడు, మళ్ళీ అంతట్లాగా కనబడలేదు.
ఇట్లా తిరిగే లోపల కనడం. ఎలా వచ్చారు? బైక్ మీద వచ్చారు. బైక్ నంబర్ ఇద్దరు, ఒక ఆయన యంగ్ ఉంటాడు, ఆనంద్ కలర్ షర్ట్, డబ్బాలు ఎటు వెళ్ళి మీరు ఎటు దిగారు? ఇటే వచ్చారు, మెయిన్ రోడ్ సైడే వచ్చారు. మళ్ళీ నేను షాప్లోకి బయటకు వచ్చారకు అక్కడ రిజిస్టర్ ఆఫీస్ దాటి వెళ్ళిపోతున్నా స్పీడ్. ఒక అతని కనబడ్డాడు, ఇంకో అతను కనబడ్డాడు, గొలుసు అతను కనబడలేదు, మాటలు చెప్పిన అతను కనబడ్డాడు. రోడ్డు పక్కన తన్నీరు గంగా అనే అబ్బాయి మరియు అనిల్ శర్మ అనే అతను టీ పంప్ పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ రోజున ఈ తన్నీరు గంగా అనే అమ్మాయి కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పు అంటించుకున్నట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల వారిని విచారిస్తే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఈ కాల్చుకునే అమ్మాయి పడిపోయి ఉండగా వచ్చాము, పనుగుపుతో ఉంది, 108 కూడా ఫోన్ చేశారంట వీళ్ళు. ఈ కొద్ది నిమిషాలకు ఆ అమ్మాయి కదలాడకుండా చనిపోయినట్టుగా తెలిసింది. తర్వాత ఈ చుట్టుపక్కల విచారించిన మీద తెలియవచ్చింది ఏంటంటే ఈ అమ్మాయి అతను ఇప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళని తెలిసింది. అదే ఆ వివాదాలు భరించలేక చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మిగతా విషయాలు ఏంటనేది తదుపరి విచారణలో తెలియదు.